తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం. ప్రభుత్వం రైతులకు ఆసరగా ఉందన్న ఎమ్మెల్యే రాములు నాయక్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో మాస్కులు పంపిణీ. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచన. శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని వ్యాఖ్య. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ చైర్మన్ బొంగేని ఉమేష్ గౌడ్ జీహెచ్ఎంసీ సిబ్బందికి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెరుపుల బాలరాజ్ గౌడ్, బొంగోని నరేష్ గౌడ్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. చేతిలో ఇక్కడ మల్లాపూర్ ఓల్డ్ విలేజ్లో ఈ లాక్డౌన్ జరుగుతున్న సందర్భంలో కొంతమంది జిహెచ్ఎంసీ ఆటో గ్యార్బేజ్ తీసుకెళ్ళే వాళ్ళకి కొంతమందికి ఇక్కడ ఫుడ్, బియ్యము, చక్కెర, పప్పులు ఇవి మాతో అయ్యేంత వరకు మేము సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ లాక్డౌన్ అందులో జ్యోతిరావు పుల్లే ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు జ్యోతిరావు బీసీ నాయకుడు జ్యోతిరావు పుల్లే గారి జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇది మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. రెండోది, ఇక్కడ ఈ వైరస్కి ఇక్కడ ఉన్న ఈ వైరస్కి కొంచెం అందరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా కొంచెం అందరం జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో అందరము ఎవరింట్లో వాళ్ళు ఉండడము, సేఫ్గా ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు దీన్ని అందరు పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇటు మీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఉమేష్ గౌడ్ నా పేరు. పాల్గొన్న వాళ్ళు మెరుపుల బాలరాజ్ గౌడ్ గారు, వినోద్ గారు, రాంపల్లి సాయి గారు, తిల్లు గౌడ్ గారు, సాయి గారు, నవీన్ గారు, రవి గారు, మధు యాదవ్ గారు, ముఖ్యమైన నాయకులందరూ ఇక్కడ పాల్గొన్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోతిగూడెం గ్రామంలో కరోనా నివారణకు చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆవరణలో హైడ్రోక్లోరోక్విన్ ద్రావణం పిచికారీ చేశారు. సర్పంచ్ గారు మా గ్రామంలో అనునిత్యము మేము గ్రామ సర్పంచ్గా నేను అన్నిత్యము మందు కొట్టియడము, వీధుల్లో పిచికారీ చేయిస్తున్నాము. మందు 2 రోజులకి, 1 రోజుకి కొట్టిస్తున్నాము. మాస్కులు ధరించమని, మనిషికి దూరంగా ఉండాలని, తుమ్ములు, చేతులు ప్రతినిత్యం ప్రతి ఒక్క అరగంటకు ఒకసారి కడుక్కోవాలని, శానిటైజర్ వాడాలని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి రోజు చెప్పడం జరుగుతుంది. మేము కూడా స్వయాన తిరిగి చెప్పడం జరుగుతుంది. మా గ్రామంలో అందరూ సహకరిస్తున్నారు, అందరూ భయపడి బాగానే జాగ్రత్త తీసుకుంటున్నారు.
మేము చేస్తున్న పనుల వల్ల ఖచ్చితంగా వైరస్ని పూర్తిగా మా గ్రామానికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలా సహకారం మంచిగా ఉంది. సంగారెడ్డి జిల్లా పూల్కల్ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో సుమారు 1200 మందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడమటి అరుణ, యాదగిరి, ఎంపీపీ చైతన్య, విజయభాస్కర్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూల్కల్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ కరోనా వైరస్ దాని గురించి మా శుద్ధ మైనింగ్ వాళ్ళు ఒక 800 మాస్కులు, ఒక 250 శానిటైజర్ పంపిణీ జరగడం ఉంది. ఇది కొత్తగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మాస్కులు పంపిణీ చేసినాం. ఇక్కడికి హాజరైనటువంటి ఎంపీపీ పట్టుకొల్ల చైతన్య, విజయభాస్కర్ రెడ్డి, అట్లనే గ్రామ వార్డు మెంబర్స్, పిఎస్ చైర్మన్ దుర్గారెడ్డి గారు, అంటే గ్రామ ప్రజలకు మా గ్రామ పంచాయతీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. ఈ సామాజిక దూరాన్ని పాటించడం జరగడం లేదు. ముదిమాణిక్యంలో ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ లాక్డౌన్ అనేది 30 తారీఖు వరకు పెంచడం జరిగింది. కాబట్టి ఇంకొక 15 రోజులు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ ఇద్దరు దాతలకు పన్ని కుమార్ సార్, కరోనా వైరస్ వల్ల ఈ అంటు వ్యాధి వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి ఈ మాస్కులు మా కంపెనీ ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది. సర్పంచ్ ప్రోత్సాహం వల్ల చేయడం జరిగింది. ఈ ఒకరి దూరం ఒక మనిషికి దూరం ఉండి ఈ మాస్కులు వేసుకుంటే కొద్దిగా అరికట్టవచ్చు అని ప్లాన్తో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దయచేసి ఇది అమలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని టీసీఎంఎస్ చైర్మన్ ఒట్టే జానయ్య యాదవ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో రైతులకు గిట్టుబాటు ధరలో అందిస్తూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందకూడదని తెలిపారు. ఈ మేరకు రైతులు కరోనా నుంచి కాపాడుకోవడానికి మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. అవసరం లేదు. ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి రైతు కూడా ప్రభుత్వం వారి ద్వారా ఈ యొక్క వరి ధాన్యాన్ని అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే కరోనా మహమ్మారి గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాస్తవం. ఎందుకంటే మనకు అన్ని బ్యాగ్స్ రావాల్సినటువంటి తమిళనాడు, బంగ్లాదేశ్ నుండి అది లాక్డౌన్ కావడంతో కొంత బ్యాగ్స్ల కొరత ఉంది. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడి మరి ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తూ ఇక్కడ ప్రతి చోట స్టార్ట్ అయినటువంటి ఐకేపీ సెంటర్ల ద్వారా రెగ్యులర్గా 5 నుండి 10,000 బస్తాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మరి సంతలకు వచ్చేటప్పుడు విధిగా మాస్కులు ధరించి, అంతే కాకుండా భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ మరి యొక్క కరోనా మహమ్మారి నుండి బయటపడాలని కోరుకుంటూ ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎక్కడ 10 బావులుంటే అక్కడ రైతుల్ని ఒడ్డు పోసుకుంటే అక్కడికే నేరుగా ఈ యొక్క సెంటర్ల ద్వారా వచ్చి కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు రైతుల యొక్క ఇబ్బందుల మీద, మరి రైతులకు ఉన్నటువంటి అవసరాల మీద వీడియో కాన్ఫరెన్స్లు కానివ్వండి, నేరుగా ప్రజాప్రతినిధులతో మాట్లాడడం జరుగుతుంది. రైతులందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారనే విషయాన్ని తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లా బీపూర్ మండలంలోని నిపాని గ్రామంలో సర్పంచ్ భూపన్న మరియు వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. మా గ్రామ పంచాయతీలో మేము, మా వెలుగువాళ్ళు మరియు మెంబర్లు మొత్తం కలిసి ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన లేబర్లు ఉపాధి లేక నానా గంటలు పడుతుంటే అందరము కలిసి ఈ రైస్ జమ చేయడం జరిగింది. అదేవిధంగా పేదలు అల్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు రైసు, కూరగాయలు నిన్న దాదాపు స్విగ్గీ నుంచి 10-11 పెట్టెల టమాటాలు, అదేవిధంగా
వాళ్ళకు ఒక హోటల్ బంద్ ఉంటే ఓ 1000 రూపాయలు, ఇటు వడ్డోళ్ళు అక్కడ తిండి లేకుంటే వాళ్ళకు కూడా 500, మరి పెసరపప్పు మొన్న పంచడం జరిగింది. అదేవిధంగా ఇలా 5 కుంటల బియ్యం కూడా అనాథలకు పంచడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం పారుచెర్ల సొంపురం గ్రామంలో సర్పంచ్ సవరమ్మ కూరగాయల పంపిణీ ఇంటింటికి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా సోకకుండా ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ ప్రదీప్, ఉప సర్పంచ్ పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కొంకల లచ్చయ్య అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతు చేసే క్రమంలో మెట్ల కింద ఉంచిన పాత సామాన్లు బయటకు తీశారు. దీంతో సామాను కింద నుంచి ఒక్కసారి 45 నాగుపాము పిల్లలు బయటపడడం కలకలం సృష్టించింది. స్థానికుల సహకారంతో వాటిని చంపివేశారు. ఒక్కసారిగా 45 నాగుపాములు బయటపడడంతో స్థానికులు, కుటుంబీకులు భయాందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలోని పనుల నిమిత్తం గ్రామీణ వికాస్ బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుల సామాజిక దూరం పాటించట్లేదు. బ్యాంకు ముందు గంటల తరబడి వేచి ఉండడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కరోనా కట్టడి చర్యలో భాగంగా బ్యాంకులో శానిటైజర్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఎంతసేపు అయింది ఇవాడి? గంట. ఎంత అవుతుంది? ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? 10 గంటలకు వచ్చారా? ఇప్పటిదాకా ఇడుస్తలేరా మీకు? లైన్ పెట్టిరా? ఇక్కడ మళ్ళీ నీళ్ళు గీళ్ళు పెట్టిరా బకెట్లా? సబ్బు తాగనికి కూడా పెట్టిరా? తాగనికి ఏమన్నా పెట్టిరా? ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఏంటంటే ప్యాడీ తప్ప అటువంటి మార్క్ఫెడ్ సంస్థకు మన జిల్లా నుంచి మన నియోజకవర్గం నుంచి మరి అత్యున్నత అది మార్క్ఫెడ్ లో వైస్ చైర్మన్ పోస్ట్ మనకే దక్కింది. అది మరి మన జిల్లా మంత్రివర్యుల యొక్క కృషి, మన ఎంపీ గారి యొక్క కృషి, అలాగే మన నియోజకవర్గం మనంతా కృషితో పరిగణలోకి తీసుకొని కేసీఆర్ స్వయంగా ఆ ఫైల్ చేతికి చిక్కకుండా ఏమాత్రం నష్టపోకుండా రైతే రాజులాగా ఫీల్ కావాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నంలో మరి మన ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసే ప్రయత్నంలో ఈ రోజు అందులో భాగంగా కొంత లేటుగా అయినా సరే మన జూలుపాడు మండలంలో ఈ రోజు మరి మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి వరి బాపత కూడా చేసుకునే పరిస్థితి ఉంది, చేసుకోవాలి. కాబట్టి రైతులు భయపడే అవసరం లేదు. ఎంత దిగుబడి ఉన్నా సరే అది కొనుగోలు చేయాల్సిందే. మరి మా వ్యవసాయ అధికారులు వాళ్ళంతా అప్రమత్తంగా రెడీగా ఉన్నారు. అందులో భాగంగానే రైతు మనోనిపుణత ఉండాలని మరి గుర్తు చేస్తూ ఈనాటి కార్యక్రమానికి అనంతపూర్ జిల్లా కదిరి పట్టణంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కేసు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. हेलमेट है अरे आप देखो अरे वाह కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో వైసీపీ నాయకులు ఆర్ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మునిస్వామి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సబ్బు కనపడుతుంది, మాస్క్ సబ్బు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మరో 28 రోజులు లాక్డౌన్ పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా తెలిపారు. పట్టణంలో మరో 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పురపాలక సంఘానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నమోదైన మొదటి పాజిటివ్ కేసు బాధితుడు కోలుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల బాధితులు క్వారంటైన్లో ఉన్నారని, ఈ మేరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. టోటల్ శ్రీకాళహస్తికి వచ్చేసరికి 5, దాంట్లో ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారు, అది మీకు కూడా తెలిసిండేదే. మొత్తం కలిపి 4 యాక్టివ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. ఈ 2 వచ్చినండే పాజిటివ్ కేసెస్ కూడా ఎవరైతే ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారో వారి హస్బెండ్కి నెగిటివ్గానే వచ్చింది. కానీ సమ్హౌ ఐదర్ షీ మస్ట్ హ్యావ్ గాట్ లేట్లీ ఆర్ ఒరిజినల్ వచ్చిండే రిపోర్టే ఫాల్స్ నెగిటివ్ అయింది అనమాట. ఈ రెండిట్లో ఏది అని చెప్పేసి మేము చెక్ చేస్తాము. తర్వాత క్వారంటైన్ మొత్తాన్ని కూడా ఒకసారి ఈరోజు చెక్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు స్వాబ్స్ తీపించి, ఇవాళ ఎలాగో బయట తిరగలేదు కాబట్టి, క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు రాలేదు కాబట్టి
ప్రాబ్లం లేదు. వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్స్ ట్రేసింగ్ అవన్నీ కూడా. సో ప్రస్తుతానికైతే శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ మళ్ళీ టేకప్ చేస్తాము. పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఫుల్లెస్ట్ కోఆపరేషన్ ఉండాలండి. రెడ్ జోన్ అనేది ఈ రోజుతో మళ్ళీ ఒక 28 రోజులు పొడిగించినట్లే అవుతుంది. ఎందుకంటే మనకు 28 డేస్ ఉండేది, 28 డేస్ ఒరిజినల్గా ఉంటుంది, దాన్ని మళ్ళీ 28 డేస్ ప్రొలాంగ్ చేసినట్టు అవుతుంది. సో ఎఫెక్టివ్గా ఒకవేళ రేపు నిబంధనలు ఎత్తేసినా కూడా శ్రీకాళహస్తిలో అయితే తీయలేము, ఎందుకంటే 28 డేస్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి పబ్లిక్ ఈ రెడ్ జోన్ ప్రకటించినప్పుడు. రేపటి నుంచి తోపుడు బండ్లన్నీ కూడా మెయిన్ రోడ్స్లో కనబడుకోకుండా ఏమున్నా కూడా డోర్ డెలివరీ ఆఫ్ ఐటమ్స్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ టైమ్స్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం కానీ లేదు స్టాప్ చేయడం కానీ చేస్తాము. సార్ రెడ్ డౌన్ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. రెడ్ జోన్ అంటే లాక్డౌన్ ఉండాలండి, అది మేము చెప్తే కాదు, మీ పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి. ఈరోజు మీరు చూసినట్టయితే కూడా అంటే పబ్లిక్ ఫ్రివలస్ రీజన్కి బయటకు రావడం మొదలు పెడితే అర్థం ఉండదు అన్నమాట. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ లేని కంట్రోల్ కాదు. ఇది మళ్ళీ ఒక్కొక్క కేసు ఒకవేళ బయట పడతా ఉన్నా అనుకుంటే కూడా మళ్ళీ 28 రోజులు ప్రొలాంగ్ అయితే వస్తుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తనయుడు యువ నాయకుడు చెరుకులపాడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు ఈవోకి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాస్కులు ఇచ్చాము, రోజులు ఎక్కడ ఇచ్చారు, రోజులు వేసుకోండి. పంపిస్తలేదు, ఫోన్ చేస్తారు. ఫోటోస్ అందరికీ నాయక్ అందరికీ ఒకసారి అందరికీ తీద్దాం. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మరియు డిఎంహెచ్ఓ కొండలరావు కరోనా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి అధికారులతో స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొబైల్ ఏటీఎంలు శానిటైజర్ చేయకపోవడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక 4 ఫ్యామిలీస్ అనుకో సార్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఆఫ్ అట్లా మనం మీకు టోటల్ 50 అవుతుంది. సుమారుగా 15 మెంబర్స్ ఉంటారు. మీకు టోటల్ సిస్టమ్ ఎంత టైం పడుతుంది మీకు? అంటే ఒక్క రోజు చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఫస్ట్ 2-3 డేస్ ఫస్ట్ రౌండ్లో లేట్ అయింది సార్. నెక్స్ట్ రౌండ్ అయితే వాళ్ళకి ఆల్రెడీ మొత్తం లిస్ట్ అంతా ఉండేది కదా. ఫస్ట్ టైం ఏమో లిస్ట్ పేరు రాసుకోవడం, ఏజ్ రాసుకోవడం అట్లా లేట్ అవుతుంది సార్. ఈ సెకండ్ థర్డ్ రౌండ్ కాబట్టి ఈజీగా ఆ లిస్ట్ ఆల్రెడీ దగ్గర ఉంది కదా సార్. మరి జస్ట్ వెళ్ళి మీకు ఫేవర్ ఉందా కాకుండా ఫస్ట్ సెకండ్ రౌండ్ లేట్ అయింది. తప్పకుండా మాస్క్ వాడాలి, హ్యాండ్ గ్లౌస్ కూడా వాడాలి, అది ఇంపార్టెంట్. శానిటైజర్ కూడా ఇచ్చాను సార్. ఆరోగ్యపరంగా చెప్పండి కూడా ఇస్తాం. ఎందుకంటే తొందరగా ఎవరైతే చేసేవాళ్ళు ఉంటాడు ఆయన కాన్స్టెంట్ ఒకటే పర్సెంట్ ఉంటారా లేకుంటే చేంజ్ అవుతూ ఉంటారు? ఏం చెప్తారు డిఎస్పీ గారు?
ఇన్ఫర్మేషన్ సార్ అక్కడ చూసారు మీ దగ్గర 50 హౌసెస్ ఉన్నాయి. మీ రిపోర్ట్లో ఎంతమంది వచ్చారు ఇట్లా సర్వేలు ఇట్లా డబ్బు దగ్గు ఉన్న వాళ్ళు జలుబు దగ్గున్న వాళ్ళు ఎవరు లేదు. అందరూ చూస్తున్నారా పక్కగా? లేకుంటే ఇంట్లో ఓపెన్ చేస్తే ఒకరికి చూడడం కాదు, ఇంట్లో ఒక 5 ఉంటారు 6 మంది ఉంటారు. వాళ్ళు చెప్పకుండా కూడా వాళ్ళు ఏమన్నా మనకు అట్లా అనిపించినా కూడా మేము చూస్తున్నాం. వాళ్ళు మనకు చెప్పకపోయినా వాళ్ళని గమనిస్తున్నాం. ఇప్పుడు మీకు రేపటి నుంచి ఒక స్లిప్ ఇస్తున్నాను. ఈ జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ రాసి ఉంటుంది, అందరికీ స్లిప్ ఇచ్చేసేయండి. ఏదైనా ఉంటే వాళ్ళు ఆ నెంబర్ ఆ నెంబర్ నుంచి ఒకవేళ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఇస్తాం. మీకు అంటే మీకు డాక్టర్కి ఇన్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు యూజ్ ఎక్కడ వెళ్తున్నారు మీరు? ఇంకా పూర్తి కాలేదు. హౌసెస్ గురించి కాదు, ఇది మీ సర్వే పూర్తి అయిందా కాలేదా? అన్ని హౌసెస్ ఎంత టైం పడుతుంది మీకు 50 హౌసెస్ చెక్ చేయాలంటే టోటల్? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ 3 days సర్వేనే అయిపోయింది సార్. ఇప్పుడు ఆ 3 days పైన 5 ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా చెకింగ్ కోసం? అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. జిల్లాలో 12 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. లాస్ట్ 4 days నుంచి మనకు పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. నల్గొండ టౌన్లో ఉండేది 4 కంటైన్మెంట్ జోన్స్ మంచిగా ఇప్పుడు ఉన్నాయి. సుమారుగా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆశా వర్కర్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అయితే ఎలాంటి నేను కూడా ఇక్కడ హెల్త్ సిబ్బందితో పోయి పోలీస్ సిబ్బందితో పోయి చూసాము. ఇది దగ్గర కూడా ఎలాంటి సమస్యలు లేవు. ఇది కొందరు ఇంటర్ రాయడం జరిగింది. సో మనకు జిల్లా పరిపాలన తరఫున నిర్దేశంగా ఎవ్రీడే ఈ యాక్టివిటీ అయితే నడుస్తూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం. ప్రభుత్వం రైతులకు ఆసరగా ఉందన్న ఎమ్మెల్యే రాములు నాయక్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో మాస్కులు పంపిణీ. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచన. శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని వ్యాఖ్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం. ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం. లాక్డౌన్ పాటిద్దాం. కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.